హలో స్ప్రింట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో లాస్ట్గా ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది. చాలామంది కమెంట్ సెక్షన్లో కూడా చెప్పారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఈ క్రింది వాటిలో ఏవి? 3 ఉన్నాయి: తాజ్మహల్, హంపి అండ్ జైపూర్ ఫోర్ట్. ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. అలాగే ఈరోజు టాపిక్కి వచ్చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు కూడా తమ యొక్క ఆస్తులను ప్రకటించాలి. సాధారణంగా మన దేశంలో ఎన్నికలు జరిగేటటువంటి సమయంలో ఎన్నికల్లో పాల్గొనేటటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళకి గతంలో ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత పెరిగాయి లేదా ఎంత తగ్గాయి, వాళ్ళకి అప్పులు ఎంత ఉన్నాయి, అలాగే వాళ్ళకు కూడా ఉన్నటువంటి వ్యక్తులు అంటే వాళ్ళ డిపెండెంట్స్, వాళ్ళతో ఉన్నటువంటి సహజీవితంలో ఉన్నటువంటి భాగస్వామ్యులు కావచ్చు, అంటే భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మనం డిక్లేర్ చేయాలి. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం. అయితే భారతదేశంలో న్యాయ వ్యవస్థలో కూడా మనం న్యాయ వ్యవస్థని ఒక న్యాయం చూపించేటటువంటి దేవాలయంగా కొలిచినప్పటికీ కూడా ఏ వ్యవస్థలో అయినా మనకి అవినీతి అనేటటువంటిది ఉంటుంది. మరి ఇలాంటి ఒక పారదర్శకతకు న్యాయస్థానాలు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయ కోవిధులు, అలాగే దాన్ని నడిపేటటువంటి జడ్జిలు ఎవరైతే ఉంటారో న్యాయమూర్తులు, వీళ్ళు ఎట్లా అతీతమవుతారు అంటే, ఏ రకంగా అయితే మనం రాజకీయ నాయకుల్ని తమ తాలూకా ఆస్తులను ప్రకటించమని చట్టాల్లో చెప్పి వాళ్ళ ఆస్తుల్ని ప్రకటించి ఎలక్షన్ ఎఫిడవిట్లో పెడుతున్నామో, జడ్జిలు కూడా తమ తమ ఆస్తులను ఖచ్చితంగా ప్రకటించాలి అనేటటువంటి వాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ వాదనకి కనుక మనం చూసుకుంటే మొత్తం దేశంలో 25 హైకోర్టులో ఉన్నటువంటి 749 జడ్జిలకు గాను చాలా తక్కువ మంది, అంటే 98 మంది మాత్రమే వాళ్ళ యొక్క ఆస్తులను ప్రకటించారు. మరి మిగతా జడ్జిలు ఎందుకు ఈ రకమైనటువంటి ఆస్తుల ప్రకటన అనేటటువంటిది పారదర్శకంగా చేయట్లేదు? మరి ఇలా చేయకపోతే భారత ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది కదా. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఒక ఆర్టికల్ రూపంలో మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. సో దాన్ని ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ టాపిక్గా తీసుకుందాం. సో ముందుగా జడ్జిలు వాళ్ళ తాలూకా ఆస్తులను ప్రకటించాలి. దీనికి సంబంధించి మన దేశంలో ఏ చట్టాలు, నియమ నిబంధనలు ఉన్నాయి, అసలు ఎందుకు ప్రకటించాలి, ప్రపంచ దేశాలు ఏ రకంగా ఫాలో అవుతున్నాయి, అలాగే ఇందులో ఉన్నటువంటి మరికొన్ని ఇతర అంశాలు, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. సో ముందుగా న్యూస్లో ఎందుకుందంటే, ఆర్టీఐ ఫైల్ చేశారు ఒకళ్ళు, అంటే ఎంతమంది హైకోర్టు జడ్జిలు వాళ్ళ తాలూకా ఆస్తులను ప్రకటించారు అని కనుక ఆర్టీఐ ఫైల్ చేస్తే కేవలం 13% మంది మాత్రమే, అంటే హైకోర్టులో ఉన్నటువంటి మొత్తం 13% జడ్జిలు మాత్రమే వాళ్ళ యొక్క ఆస్తుల ప్రకటన అనేటటువంటి చేశారని ఆర్టీఐ రిప్లైలో తేలింది. అలాగే ఈ ఆస్తులు అనేటటువంటి ఏముంటాయంటే మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. అంటే ఇప్పుడు సాధారణంగా బండి ఉందనుకోండి, అది మూవబుల్ ప్రాపర్టీ. ల్యాండ్ ఉందనుకోండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ఈ రకంగా మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. అలాగే జడ్జిలు వాళ్ళ తాలూకా భార్య కానీ భర్త కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపెండెంట్స్, పిల్లలు కానీ, ఇలా అందరి తాలూకా ఆస్తుల ప్రకటన అనేటటువంటి జరగాలి. ఇలా చేసినటువంటి వ్యక్తులు కేవలం 13% మంది మాత్రమే ఉన్నారు. అలాగే ఇందులో ఈ ఆస్తుల ప్రకటన ఏమేంటి, వాళ్ళు ఎక్కడన్నా షేర్లో డబ్బులు పెడితే అది, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడితే అది, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటే అది, దీంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు, ఇలా మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి మొత్తం సమాచారం అనేటటువంటిది పబ్లిక్ డొమైన్లో ఉండాలి అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం కనుక అసెట్ డిక్లరేషన్ బై జడ్జెస్ ఫ్యాక్ట్స్ కనుక మనం చూస్తే, దేశంలో ఉన్నటువంటి 25 హైకోర్టుల్లో ఉన్న 749 జడ్జిలకు గాను కేవలం 98 మంది మాత్రమే, అంటే 13% మాత్రమే వాళ్ళ ఆస్తులను ప్రకటించి బయట పబ్లిక్ డొమైన్లో ఉంచారు. 80% ఈ డిక్లరేషన్లు 4 రాష్ట్రాల నుంచి మాత్రమే వచ్చాయి: కేరళ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ. సుప్రీంకోర్టులో 33 జడ్జిలకు గాను 27 మంది వాళ్ళ తాలూకా అసెట్స్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారు. కానీ ఈ ప్రధాన న్యాయమూర్తి గారు వాళ్ళు సమర్పించినటువంటి ఆస్తుల వివరాలను బహిర్గతం చేయట్లేదు. అలాగే అలహాబాద్, ముంబై హైకోర్టులు వీళ్ళు ఒక అడుగు ముందుకేసి హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఆస్తుల వివరాలు అనేటటువంటివి అసలు ఆర్టీఐ పరిధిలోకి రావు అనేటటువంటి ఒక డెసిషన్ని కోర్టు చెప్పడం జరిగింది. రాజకీయ నాయకులు కూడా అదే అంటున్నారుగా, మా తాలూకా ఆస్తుల వివరాలతో ప్రజలకేంటి సంబంధము, ఇందులో ఏ విధమైనటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది ఇందులో, సో కాబట్టి మా ఆస్తుల వివరాలు కూడా ప్రజల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేరు అంటున్నారు. అలా అంటే ఇంకెవరూ పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు పారదర్శకత, జవాబుదారీతనం అనేటటువంటి అంశాలకు చాలా విఘాతం అనేటటువంటిది కలుగుతుంది అని కొంతమంది వాదన. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే కొంతమంది కింద మెసేజ్లు వస్తాయి, సార్ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా, మన తాలూకా అభిప్రాయాలను కరెక్ట్గా చెప్పడం అనేటటువంటిది విత్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవ్వదు.
కోర్టుని సద్విమర్శలు చేయడం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవ్వదు. ఎప్పుడు కూడా సద్విమర్శ కాకుండా ఎమోషనల్గా ఏదన్నా మాట్లాడితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అలాగే గుజరాత్ హైకోర్టు అయితే ఏం చెప్పిందంటే, ఇంకొక అడుగు ముందుకేసి, జడ్జిల తాలూకా ఆస్తుల వివరాలు అనేటటువంటివి అసలు ఏ విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్లోకి వస్తాయి అంటే ప్రజలకు అది ఏ విధంగా ఉపయోగం అంటే, జడ్జిలు ఎప్పుడైతే వాళ్ళ ఆస్తుల వివరాలు ప్రకటించారో ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం పెరుగుతుంది. డెఫినెట్గా మన దేశంలో న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది ప్రజల్లో. కానీ ఆ నమ్మకం చాలా రకాల కేసుల వల్ల ఆ నమ్మకం సలగిల్లుతోంది. ఇప్పుడు ఒక డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి హత్య చేసిన దానికి, డబ్బులు లేనటువంటి ఒక పేదవాడి హత్య చేసిన దానికి ఈ దేశంలో తేడా లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు బెయిల్స్ మీద బయటకు వస్తున్నారు, డబ్బులు లేని వాళ్ళు ఇంకా మగ్గిపోతున్నారు కదా. చాలా సందర్భాల్లో చదివాము కదా మనం ఇట్లాంటివి. సో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, లేదనే నా వాదన కానే కాదు. న్యాయ వ్యవస్థ మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకం ఇంకా బలపడాలి అంటే న్యాయమూర్తులపైన ప్రజలకి ఉన్నటువంటి నమ్మకం కానీ, లేదా వాళ్ళకి న్యాయం జరుగుతునేటటువంటి ఆశ కానీ అది బలంగా ఉండాలి అంటే వాళ్ళు కూడా ఈ తరహా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్ట్స్ అయితే ఏం చెప్పాయంటే, ది క్లాసిఫైడ్ అసెట్ డిక్లరేషన్స్ యాజ్ కాన్ఫిడెన్షియల్. ఇది ఇంకా ఒక అడుగు ముందుకేశారు. తెలుగు వాళ్ళు ఎప్పుడూ ఒక అడుగు ముందులో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులో ఏం చెప్పాయంటే, జడ్జిల తాలూకా ఆస్తుల వివరాలు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషను, సీక్రెట్, కాబట్టి దీన్ని మేము ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెట్టము అని చెప్పి దీని మీద కూడా క్లాసిఫైడ్ అసెట్స్గా దాన్ని ప్రకటించారు. అంటే క్లాసిఫైడ్ అసెట్స్ యాజ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అంటే ఏదో దేశ భద్రతకి ముప్పు కలుగుతుంది అన్నంతగా చెప్పారనమాట. ఏ విధంగా కాన్ఫిడెన్షియల్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జి గారు ఉన్నారు, నిజంగా జడ్జిల్లో కూడా అవినీతి అనేటటువంటిది ఉందా అనేటటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు దానికి సమాధానం ఎట్లా? ఇప్పుడు ఉందా లేదా నాకు తెలీదు, మీకు తెలీదు, కానీ ఇలాంటి ఒక ప్రశ్న కనుక సమాజంలో తలెత్తినప్పుడు, జడ్జిల్లో కూడా అవినీతి జరుగుతోందా అనే ప్రశ్న తలెత్తినప్పుడు దీనికి సమాధానం ఎట్లా చెప్పాలి? ఎందుకంటే నమ్మకం అనేది ఒక్కసారి కోల్పోతే మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం. సో కాబట్టి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం సన్నగిల్లేటటువంటి అవకాశం ఉంది. సన్నగిల్లుతుందని నేను చెప్పట్లా, బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ డిక్రీజింగ్ ఇన్ బిలీఫ్ డెఫినెట్గా. అలాగే దీనికి సంబంధించి మన ప్రొవిజన్స్ చూస్తే ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1968 ఏం చెప్తుందంటే, జడ్జిల శాలరీస్ ఆబ్వియస్గా సివిల్ సర్వెంట్స్ తాలూకా శాలరీ సెక్రటరీ లెవెల్లో ఉన్నట్టుగా ఉంటాయి. సో అందులో ఉన్న రూల్ 16 clause 1 మనకి ఏం చెప్తుందంటే, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ తాలూకా అసెట్స్ని డిక్లేర్ చేయాలి. ఆ రకంగా చూసుకుంటే జడ్జిలు కూడా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే జడ్జిల తాలూకా శాలరీస్ గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీ శాలరీస్కి సమానంగా ఉంటాయి. వీళ్ళకి ఇచ్చేటటువంటి అన్ని రకాల పర్క్స్ అండ్ ఇన్సెంటివ్స్ వీళ్ళకి కూడా ఇస్తారు. మరి వీళ్ళు వాళ్ళ తాలూకా ఆస్తులను ప్రకటించేటప్పుడు జడ్జిలు ఎందుకు ప్రకటించకూడదు? అకార్డింగ్ టు ఆల్ ఇండియా కండక్ట్ రూల్స్ 1968 ప్రకారం. 2 వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ 1997 ఇదేంటంటే సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ని అడాప్ట్ చేసుకుంది. ఇందులో జడ్జిలు వాళ్ళ తాలూకా ఆస్తులను ప్రకటించాలి అని చెప్పారు. ముఖ్యంగా జడ్జిలు వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య లేదా వాళ్ళ భర్త ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ తాలూకా ఆస్తుల వివరాలు ఇవ్వాలని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వివరాలను బహిర్గతం చేయాలా లేదని అనుకుంటే ఆయనే చూస్తారా అనేటటువంటిది మాత్రం చెప్పలా. కానీ బాహాటంగా చూపించినప్పుడే కదా ప్రజలకు నమ్మకం వస్తుంది. లేదంటే ప్రజలు ఎప్పుడైనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నమ్మిందే మేము నమ్ముతాం అనేటటువంటి డిక్లరేషన్ ఏమైనా ఇచ్చారా? లేదు కదా. సో ఆబ్వియస్గా ప్రజలు నమ్మాలి అంటే అది బయట పబ్లిక్ డొమైన్లోనే మనకు కనిపించాలి. ఈ రకమైనటువంటి వాదన కూడా కొంతమంది చేస్తున్నారు. 2009లో కూడా ఒక రెజల్యూషన్, ఒక తీర్మానం ఏమొచ్చిందంటే, సుప్రీంకోర్టు వాలంటరీలీ పబ్లిష్ జడ్జెస్ అసెట్ డిక్లరేషన్ ఆన్ ఇట్స్ అఫీషియల్ వెబ్సైట్. సుప్రీంకోర్టు కూడా ఇలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి వివరాలను స్వచ్ఛందంగా మేమే మా వెబ్సైట్లో ప్రకటిస్తామని చెప్పారు. ఢిల్లీ హైకోర్టు కూడా ఈ రకమైనటువంటి ఒక వాదనకు తోసిపుచ్చింది. సో కాబట్టి ఈ రకమైనటువంటి వాదన కరెక్టే, జడ్జిల తాలూకా ఆస్తులను బహిర్గతం చేయాలి, వాటిని ఆన్లైన్ వెబ్సైట్లో పెట్టాలి అని చెప్పి. కానీ పబ్లిక్ డొమైన్స్లో ఇది కనిపించట్లేదు చాలా వరకు అనేది కూడా ఒక వాదన ఉంది. రెండోది కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళు ఆల్రెడీ మనకి ఇలాంటి అథారిటీస్ సిఏజీ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ తాలూకా ఆస్తుల్ని పబ్లిక్గా ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈ రకమైనటువంటి మంత్రి మండలి, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్కి ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు
జడ్జిలకు ఎందుకు ఈ ట్రాన్స్పరెన్సీ నియమము లేదా సూత్రం అనేటటువంటిది వర్తించదు అనేటటువంటిది ఒక ప్రశ్న. దాంతోపాటుగా పార్లమెంటరీ కమిటీ ఒక రికమెండేషన్ కూడా చేసింది. ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు ఒక చట్టం అనేటటువంటి చేయాలి, ఈ చట్టం ద్వారా హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిల తాలూకా ఆస్తుల వివరాలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ప్రకటించాలి అనేటటువంటి ఒక చట్టం చేయమని చెప్పారు. దీన్ని అనుసరించి 2010లో జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ అనేటటువంటి దాన్ని ఒకటి తీసుకొచ్చారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి 15వ లోక్సభ ఇది ల్యాప్స్ అయిపోయినటువంటి కారణంగా ఈ బిల్లును మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టలేదు పార్లమెంట్లో. మరి బహుశా ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఏమన్నా ఈ బిల్లును ప్రవేశపెట్టి జడ్జిలు కూడా తమ తాలూకా ఆస్తులను ప్రకటించేలాగా ఈ యొక్క పారదర్శకతను జవాబుదారీతనాన్ని తీసుకొస్తుందా లేదా అనేటటువంటిది మనం వేచి చూడాలి. సో దీంతో పాటుగా నీడ్ ఫర్ డిక్లరేషన్ కనుక మనం చూస్తే అసలు ఎందుకు ఆ ఆస్తులను ప్రకటించాలి అంటే ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం అనేటటువంటిది కలగాలి. ఏ వ్యవస్థ మీదైనా న్యాయ వ్యవస్థ దానికి ఏం అతీతం కాదు. ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగమే గొప్పది, అన్నిటికన్నా కూడా రాజ్యాంగమే గొప్పది. రాజ్యాంగానికి ఎప్పుడు కూడా 3 పిల్లర్స్ ఉంటాయి. ఏమేంటవి? శాసన వ్యవస్థ అంటే మనకు ఉన్నటువంటి పార్లమెంటరీ లేదని అనుకుంటే సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ లేదా అసెంబ్లీస్ అని అనుకోండి, అంటే లా మేకింగ్ బాడీస్ అనమాట. సో పార్లమెంట్, అలాగే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థ, అలాగే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ. 3 సమానమా కాదా అనే చర్చలోకి వెళ్లే ముందు రాజ్యాంగమే గొప్పదైనప్పుడు మరి ఈ రాజ్యాంగాన్ని అనుసరించి వీళ్ళిద్దరూ ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉంటారు, వాళ్ళు ప్రకటిస్తున్నారు. మరి వీళ్ళు ఏ రకంగా అతీతులు అనేటటువంటి అంశం ప్రజల్లో పురిగొల్పినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఏ వ్యవస్థ మీదైనా కనుక నమ్మకం సనగలిగితే ఇది ఉండదు. రాజ్యాంగాన్ని ఎందుకు మనం అందరం కూడా స్వీకరిస్తున్నాము? ఎందుకంటే మనకి ప్రజలకి వీటి మీద నమ్మకాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏదైనా పనిచేస్తుందంటే దాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ నమ్మకం అయితే ఉంది. సో కాబట్టి ఈ నమ్మకాన్ని ఇంకా పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రజలకు ఆ వ్యవస్థలపైన నమ్మకము జవాబుదారీతనం అనేటటువంటిది ఉండాలి. సో దీనివల్లనే నమ్మకం పెరుగుతుంది, పారదర్శకత వస్తుంది. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే దానికి సంబంధించిన ఒక వ్యూ పాయింట్ కూడా ప్రజలు చూసేటటువంటి కోణం కూడా మారుతుంది. ఎప్పుడైనా చూడండి, మనం ప్రకటించినటువంటి తర్వాత మనం ఎవరినైనా మాట్లాడే అంశం కానీ ప్రకటించక ముందు మనం వాళ్ళతో గురించి మాట్లాడేటటువంటి తీరు కానీ మారుతుంది. ఆబ్వియస్గా ఒక వ్యక్తి గురించి తెలిసిన తర్వాత తెలియక ముందు మారుతుంది తీరు అనేటటువంటిది. సో ఆ ఇంపార్టెంట్ పర్సెప్షన్ అనేటటువంటిది వస్తుంది. అయితే వేరే దేశాల్లో ఇది ఎలా అనుసరిస్తున్నారు? అమెరికాలో మనకి ఎథిక్స్ ఇన్ గవర్నమెంట్ యాక్ట్ 1978 ఏం చేసిందంటే ఫెడరల్ జడ్జిలు అంటే కేంద్రంలో ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి జడ్జిలు ఉంటారు. సో వీళ్ళు వాళ్ళ తాలూకు ఇన్కమ్ని ఖచ్చితంగా ఇవ్వాలి. దే హ్యావ్ టు బ్రింగ్ ఇట్. అంటే ఫెడరల్ గవర్నమెంట్ అని అంటాం కదా, అక్కడ ఆ ఫెడరల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జడ్జిలు ఖచ్చితంగా వాళ్ళ తాలూకా ఫెడరల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జడ్జిలు వాళ్ళ తాలూకా ఆస్తుల వివరాలను ప్రకటించాలి. సౌత్ కొరియాలో కూడా పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్ యాక్ట్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జడ్జిలు వాళ్ళ భార్య ఎవరైనా ఉంటే లేదా వాళ్ళ భర్త వీళ్ళ తాలూకా ఆస్తులు ఏవైనా ఉంటే ఇంటాంజిబుల్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్తో సహా ఆస్తుల ప్రకటన చేయాలి. ఫిలిప్పీన్స్లో యాంటీ గ్రాఫ్ట్ అండ్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్లో ఆల్ పబ్లిక్ అఫీషియల్స్ జడ్జిలతో సహా అందరూ వాళ్ళ తాలూకా ఆస్తులను డిక్లేర్ చేయాలి. రష్యాలో యాంటీ కరప్షన్ లాస్ జడ్జెస్ వాళ్ళ తాలూకా ఆదాయాలను అనేటటువంటివి ఇవ్వాలి. అలాగే వాళ్ళ తాలూకా పొజిషన్స్, జడ్జి తాలూకా పొజిషన్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఆస్తులు మొత్తం ప్రకటించాలి. మరి మిగతా దేశాలన్నీ చేస్తున్నప్పుడు భారతదేశం ఏ రకంగా అతీతమైనది అనేటటువంటి ఒక అంశాన్ని మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దీనికి సంబంధించి ఇండియన్ జ్యుడిషియరీ మీద 2021లో యూపీఎస్సీలో ఒక ప్రశ్న అడిగాడు. దీని తాలూకా ఆన్సర్ కూడా నేను పక్క తప్పుకుంటాను, మీరు సమాధానాన్ని చెప్పండి. రాజ్యాంగ నైతికత రాజ్యాంగంలో భాగమై ఉంటుంది, అలాగే దాని ప్రధాన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగ నైతికత సిద్ధాంతాన్ని సంబంధిత న్యాయ నిర్ణయాలతో వివరించండి 200 పదాల్లో. సో ఇది మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మనము జ్యుడిషియరీ అనేటటువంటి టాపిక్లో ఇది ఒక కొత్త కోణం. సో దీన్ని కూడా యూ కెన్ యూటిలైజ్ ఇట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో థ్యాంక్ యూ. మరొక కొత్త కాన్సెప్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.